ఆశీర్వదించిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆహ్వానం తెలిపిన మహిళలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఎన్నోసార్లు గ్రామానికి రావడం జరిగింది. అయితే కొంతమందికి ఏంటంటే, నేను ఒక 5 సంవత్సరాల క్రితం అయ్యన్న పాత్ర గారు మంత్రి ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏం చేసామనేది గుర్తు చేసేకే మేము ఓటు అడగాలి. ఎందుకంటే ఒక నాయకుడు అనేది నిజాయితీగా బతికి ఒక నాయకత్వం చేసి, నేను నిజాయితీగా బతికాను, నాయకత్వం చేశాను, చెప్పిన మాటను నిలబెట్టుకున్నాను. ఆ నిలబెట్టుకున్న తర్వాత నేను ఓటు అడుగుతాననే దమ్ము సత్తా ఏమైనా ఉందంటే అది అయ్యన్న పాత్ర గారికి ఒక్కరికే ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే చేసి, మంత్రి చేసి, ఎంపీ చేసి, ఇప్పుడు దాకా నేను ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే ఈ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక దమ్మున నాయకుడు అయ్యన్న పాత్ర గారు. ఈసారి ఒక్క 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తుంటే చాలు విర్రవీగిపోతున్నారు. ఎవడు పడతాడు మీద కేసులు పెట్టడం, మీటింగ్లకు వెళ్తే పెన్షన్లు తీసేస్తానని చెప్పడం, మీకు సైట్లు కబ్జాలు చేసేస్తానని చెప్పడం, వాడిని బెదిరించి తీసుకెళ్లిపోయి కండువాలు వేయడం, ఇలాంటి అరాచకాలు ఎప్పుడన్నా కానీ ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా అయ్యన్న పాత్ర గారు చేశారా అనేది ఒకసారి ఆలోచించాలి. ఈవెన్ రాజులు ఎమ్మెల్యే ఉండేవారు. ఆ టైంలో అయినా సరే మధ్యలో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ముత్యాల బాబు గారు అయ్యారు. లేకపోతే ఎవరు చేసినా కానీ అభివృద్ధి గురించి ఆలోచించారు తప్ప ఏ రోజు కూడా అరాచకం గురించి ఆలోచించలేదు. కానీ ఈరోజు అయ్యన్న పాత్ర గారి మీద ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాడు. ఈయన వయసు ఎంతండి, ఆయన వయసు ఎంతండి, ఆయన విలువ కనీసం తిన ఒక రోడ్డు వేయడానికి సత్తా లేనోడు, ఆఖరికి సోలార్ లైట్ లో బ్యాటరీలు దొబ్బేస్తుంటే కూడా పనికిరాని వాళ్ళు, ఏం మాట్లాడలేని వాళ్ళు, ఈ రోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి కూడా ఒక రూపాయి కూడా తేలేని సత్తా లేని దమ్ము లేని నాయకులు కూడా ఈ రోజు వచ్చేసి నాయకత్వం అంటే బెదిరింపు అనుకుంటున్నారు. నాయకత్వం అంటే బెదిరింపు కాదు. ఈ రోజు చెప్పారు ఏంటది, ఈ ఒక గ్రామానికి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు అయ్యన్న పాత్ర గారు సుమారుగా 1,07,00,000 ఒక సీసీ రోడ్లకే తీసుకొచ్చాడు. ఏది వైఎస్ఆర్ నాయకులు నేను అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, కనీసం 20 లక్షలు తెచ్చే సత్తా ఉందండి సీసీ రోడ్లు వేయడానికి మీకు? ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని వచ్చేస్తాడు. 5-6 ఫోటోలు తీసి, 21 ఫోటోలు తీసుకున్నాడు ఎమ్మెల్యే. ఆ 21 ఫోటోల బదులు ఒక 5 కోట్ల రూపాయలు మన పీకే కూడా తెచ్చుంటే బాగుండు కదా. తెచ్చే సత్తా లేదు. కనీసం ఈ తాండవ గేటుకి కన్నం పడితే కన్నం మోయడానికి 7.5 లక్షల రూపాయలట. అయ్యన్న పాత్ర గారు అన్నారు, నా జేబులోంచి ఇచ్చేయమంటావు ఎమ్మెల్యే, నీకు తేడం రాకపోతే అంటే, వీడేమో మేడలో గాళ్ళు కడతా అది చేస్తా ఇచ్చేస్తానని చెప్పి ఏదేదో మాట్లాడి ఆ తాండవ నీరు ఈరోజు 58,000 ఎకరాలు రైతులకి సాగునీరు కింద రావాలి. ఆ కన్నం ముగిపోవడం వల్ల కరెక్ట్గా సాగునీరు ఆ సాగు చేసుకున్న సమయానికి రైతులకు అందక ఎంతమంది నష్టపోయారండి. ధాన్యాన్ని సరైన సమయానికి కొనకుండా ఆ పిల్లోడికి చావుకి ఎవడైతే కారణం ఉంటారో వాళ్ళందరికీ కూడా రేపు 40 రోజుల్లో తాట తీసేస్తామని చెప్పి ఈ సందర్భంగా శివలింగ మనం చేసుకుంటున్నాం. ఈ కుటుంబాలన్నీ అండగా ఇంతకుముందు అయ్యన్న పాత్ర గారు ఉండేవారు, అడగడానికి దమ్ముండేది, గలవెత్తేవారు. కానీ ఈరోజు నియోజకవర్గంలో ఈ అరాచకాలు చేస్తుంటే ఎవడు మాట్లాడే సత్తా దమ్ము అన్ని కోల్పోయి ఇంట్లో కూర్చుంటుంటే, ఎవడన్నా మాట్లాడేది నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఉన్నాడు మాట్లాడేటంటే నిజాయితీపరుడైన నాయకుడు అయ్యన్న పాత్ర గారు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మా ఇంటికి వచ్చారు. హైదరాబాద్ లో మా కూతురు ఉంటుంది, 5 సంవత్సరాల పిల్ల. అక్కడికి వచ్చి పోలీసులు చూపెట్టి మీ నాన్నగారు ఎక్కడున్నారో చెప్పండి. మేము గజ్జి దొంగలమా అండి? దొంగ పనులు చేసామా? ఒక అవినీతి కేసు కూడా లేదు మా మీద. వెళ్ళి నేను ఒకటే అన్నాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాను, ఏం పీక్తారో పీక్కొండ్రా. ఇంకా ఒకటే చెప్తున్నాను, ఎవరన్నా కానీ మా మీద అరాచకం చేసినా కానీ, టీడీపీ కార్యకర్తల మీద వేలెత్తి చూపెట్టినా కానీ ఒక్కొక్కరిని రోడ్డు మీద బట్టలికి కొడతామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాం. ఈ రోజు ఒకటే మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, రేపు రానున్న రోజుల్లో వచ్చేది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని 58 రోజులు జైల్లో పెట్టారు. వేడి నీళ్ళు అడిగితే కూడా చల్లనీళ్ళు పోసుకోరా అని చెప్పాడట ఈ సైకోగాడు. ఈ సైకో వ్యక్తి ఊరికొక సైకోని తయారు చేస్తున్నాడు. ఈ సైకోలందరికీ కూడా మనం ఈరోజు వైద్యం చేయాలంటే మన గవర్నమెంట్ రావాలి కదా. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అలా చేసినప్పుడు అర్ధరాత్రి అయినా నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసి ఈరోజు త్రిమూర్తుల్లా ముందుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడడానికి ముందుకెళ్తున్నారు. కాబట్టి మేము దయచేసి చేతులు జోడించి అడుగుతుంది ఏంటంటే, మనం సైకిల్ గుర్తుకు ఓటేసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది.
12 లక్షల కోట్ల అప్పుతోటి మన రాష్ట్రాన్ని నించాడు. సచివాలయాన్ని తాకట్టు పెట్టి 308 కోట్లు తీసుకొచ్చాడమ్మా. మద్యపాన్ నిషేధం అని చెప్పి మీ మద్యపాన్ షాపులన్నీ మూసేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ రోజేమో నాసిరకం మందు బ్రాండ్లు బూమ్ బూమ్ అట, స్పెషల్ స్టేటస్ అట, ఆ బ్రాండ్లే చూడలేదు ఇప్పుడు వచ్చి మనం. అలాంటి బ్రాండ్లు అమ్మేసి ఈ రోజు అమ్మఒడి అని చెప్పి మళ్ళీ నాన్నబుడ్డి ద్వారా మొత్తం లాగేస్తున్నాడు. ఈ లాగేస్తున్నప్పుడు సమయంలో ఆ డబ్బంతా ఒకటే చెప్తున్నాను, అరాచకాలు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడే చెప్పారు ప్రైవేట్ అకౌంట్లకు కూడా డబ్బులు తీసేసారు, ప్రైవేట్ అకౌంట్లోకి వేసుకున్నారని చెప్పి. ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళందరికీ నేను ఒకటే హెచ్చరిస్తుంది ఏంటంటే, రేపు 40 రోజుల్లో గవర్నమెంట్ రాబోతుంది. వచ్చిన తర్వాత ఎవరన్నా కానీ ఏ అవినీతి చేశారో, పేదవాళ్ళు హింసించారో, భూ కబ్జాలు చేశారో, ఏం చేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి తీసుకెళ్లి జైల్లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. మొన్న ఈ మర్రిపాలెం గ్రామంలో కూడా ఒక భూమిని కబ్జా చేసాడు ఎమ్మెల్యే. ఎవరిదో కాదు, మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కబ్జా చేసాడు. మళ్ళీ బయట వాళ్ళది ఎందుకండి, మళ్ళీ పక్కనే వలసంపేట అనుకుంటా ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా చేస్తున్నారు, మా 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 భూమి కూడా కబ్జా చేసేస్తున్నాడని. ఇంక కబ్జాలు చేసుకుంటూ పోయి ఒక్క దారుణమైన విషయం చేశాడమ్మా. అది అందరూ అడగవలసిన అవసరం ఏంటంటే, మాకవారపాలెంలో తామరం పంచాయతీ దగ్గర ఒక ఇసుక దిమ్మ ఉంది. ఆ ఇసుక మొత్తాన్ని కూడా రాత్రి వేళ తరలించాలని ప్లాన్ చేశాడు. ఎందుకంటే రేపు ఓడిపోతే సంపాదించుకోవాలి కదా, మళ్ళీ ఇంట్లో కూర్చోవాలి కదా, వెళ్ళి బాపిరాజు కొత్తపల్లి సూట్ కేసు సర్దుకొని. ఈ ఎమ్మెల్యే అక్కడ ఏం చేశాడంటే, రాత్రి వేళ బాగా తెలివైనడు కదా సౌదలులు, ఈ మొత్తం లైట్లన్నీ ఆపేసి రాత్రి వేళ ట్రాక్టర్లో ఇసుక తీసుకెళ్లాలని ప్రయత్నించారు. వెళ్తున్నప్పుడు మొత్తం లైట్లన్నీ ఆపేస్తే ఒక కుర్రాడు అడ్డొచ్చాడని ఆ కుర్రాన్ని గుద్దుకొని వెళ్ళిపోయారు. గుద్దుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్రోడు ఎవరికన్నా మానవత్వ విలువలు ఏమన్నా ఉంటే అక్కడి నుంచి 108కి ఫోన్ చేయాలి. ఆ అబ్బాయిని తీసుకెళ్లి